హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్గల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సింగరాయకొండ అమ్మాయి ఇంకొక రెసిపీ అయితే చేస్తుంది, ఏంటిదో కనుక్కుందాం. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కూరగాయలు కట్ చేస్తున్నాను. ఓకేనా, చాలా బాగుంటుంది రెసిపీ, తప్పకుండా చూడండి లాంగ్ వీడియో. హలో అందరికీ, ఈరోజు అయితే మనం సింగరాయకొండ స్టైల్లో చికెన్ కర్రీ తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక 3 times అయితే చికెన్ అయితే వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఈ చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అయితే వేసుకున్నాక ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కల్యమాకు, ఇవైతే మన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చికెన్ ఉడికింది. ఈ నీరు వంపేసుకొని దీంట్లో మనం టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇది ఉడికింది కదా, దీంట్లో ఉన్న వాటర్ అన్నీ మనమైతే ఉంచుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం వాటర్ అయితే ఏముండొద్దు, ఇట్లా అయితే మనం చేసుకోవాలి. ఈ వీడియోని కానీ సింగరాయకొండలు కానీ చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం వాటర్ అంతా వంపేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లో టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వేసుకున్నాక మనం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం మొత్తం కలుపుకోవాలి. మా సింగరాయకొండ అమ్మాయి అయితే వీడియో తీయకముందు అన్నీ వేసేసింది. ఇంకేం చేసేది, మళ్ళీ నేనే చెప్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ వేగినాయి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. అన్నము, రైస్ ఉడుకుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి, ఒక 3 spoons. ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చందన నేచర్గల్ యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ కర్రీ. ఈ విధంగా అయితే మనం మొత్తం కలుపుకోవాలి. చాలా బాగుంది రెసిపీ. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. దీంట్లో అయితే ధనియాలు, గసగసాలు, చెక్క, జీడిపప్పు, యాలక్కాయలు, చిన్నులపాయలు, ఇవైతే మనం మిక్సీకి అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇవన్నీ వేసుకొని మిక్సీకి అయితే ఈ విధంగా మెత్తగా అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం మూత తీసి చూద్దాం కర్రీ ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మనం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం మొత్తం. ఈ విధంగా మొత్తం కలిసిందాక కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఈ పేస్ట్ మొత్తం అయితే వేసుకోవాలి, మసాలా. ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం కలుపుకోవాలి బాగా. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే మన కర్రీ అనేది ఉడుకుతుంది. ఒకసారి కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం మసాలా వేసుకున్నాం కదా, అది కొంచెం దీంట్లో ఉండిపోయింది. దాంట్లో కొన్ని వాటర్ వేసి దీంట్లో అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలో
అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనకి పులుసు వద్దనుకుంటే వాటర్ అయితే అవాయిడ్ చేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇట్లా అయితే మొత్తం కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొంచెం వాటర్ అయితే వేసాం. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ఉడికిన తర్వాత స్మెల్ కోసం, టేస్ట్ కోసం కొంచెం పుదీనా అయితే మా చెట్టుది దీంట్లో అయితే వేసుకున్నాం. ఒక 5-6 అయితే సరిపోతాయి. ఇంకా తర్వాత అయితే మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం కొత్తిమీర, పుదీనా, కళ్యామాకు వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిన దాకా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే చిలకలూరిపేట అమ్మాయి టేస్ట్ చేసిద్ది కొంచెం. సూపర్గా అయితే ఉంది చికెను, మంచిగా వచ్చింది రెసిపీ. ఇంకా నేనైతే చికెన్ కర్రీ చేశాను. చందన అయితే ఎగతాళి చేస్తుంది, ఎట్లా చేసావు అని. టేస్ట్ చేసినాక చెప్పు ఎట్లా ఉందని చెప్పాను. మాదైతే చిలకలూరిపేట అని చెప్తున్నాను కదా. చిలకలూరిపేట మా అత్తగారు ఊరు, సింగరాయకొండేమో మా అమ్మగారు ఊరు. ఇప్పుడు మా పిన్ని గారు అక్కడే ఉంటారు. నాకు నేర్పించింది కూడా మా పిన్ని ఈ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.